అలా వచ్చిన వాళ్ళకి 100 ఏళ్ళు అంటారుగా అత్తయ్య. ఎరా ఎక్కడికి వెళ్ళావు? అసలు నిజం చెప్తే అమ్మ ఇప్పుడు ఏముంటుందో చూద్దాం. అడిగేది నిన్నే. ఎక్కడికి వెళ్ళావు? తులసి వాళ్ళ ఇంటికి. వీడేంటి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు? డిసైడ్ అయ్యాడా? ఇప్పుడు యుద్ధమేనా? ఏంట్రా తల తిరుగుతోందా? ఏంటా సమాధానం? నీ ఆలోచన అదేగా. అత్తయ్య, ఇది ఆలోచించాల్సిన విషయమే. నువ్వు నోర్మవే. నోర్మి. బావంత ఖచ్చితంగా చెప్తుంటే నా నోరు మోయిస్తారే. ఏయ్, నిన్నాగమంటున్నానుగా. ఎరా ఎక్కడికి వెళ్ళావు? వెళ్ళేవన్నా చూసొచ్చావా? వాకప్ చేశానురా. ఓ, ఇంటికి దగ్గర జనాన్ని పెట్టావా? కాదురా, అడగటానికే వచ్చాను. నిజం చెప్పు. నిజమమ్మా, నిజంగానే తులసి వాళ్ళ ఇంటికే వెళ్ళా. వామ్మో వామ్మో, వింటున్నారుగా? అయిపోయింది అత్తయ్య, అంతా అయిపోయింది. నోరు తెరిస్తే వాతలు పడతా. వాడు అడిగాడని కోపంలా అంటున్నావా? నోరు మూస్తావా? చూడాదిత్య, నన్ను ఉడికిద్దామని చూడకు. నేనంత తేలిగ్గా ఉడికిపోయేదాన్ని కాదు. అది అన్నదానికల్లా సరే అంటున్నానని నువ్వేమీ భ్రమల్లో మునక్కు. అదేదో ప్లాన్ వేస్తుందని నాకు తెలుసు. నేను దాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకుంటాను. అవసరం తీరేదాకే. అది తలకిందులుగా తపస్సు చేసినా ఈ ఇంటి కోడలు కాలేదు, ఈ ఇంట్లో చోటు లేదు. ఇది దానిలే. ఆ విషయం తెలిస్తే ఈ మాట నువ్వు అనలేవు. నువ్వు అతిగా ఊహించుకుని కలలు కని అదేదో నాకు మంచి చేస్తుందని, నిన్నేవి అననని దాంతో అంత అతిగా ప్రవర్తించుకో. దాని తెలివితేటలు నా దగ్గర పనిచేయవు. ఆల్రెడీ పనిచేస్తున్నాయి. తులసి నీకన్నా తెలివైంది. అమ్మా, అతని ఎత్తుకు పై ఎత్తులు వేయగలదు. నిన్ను తన వైపు తిప్పుకొనగలదు. చూడు, ఎలా అయినా తన మాట నెగ్గించుకుంటుంది. నువ్వు నీ మనసులో లక్ష్యానేసుకుంటే అది నా మనసులో చోటు సంపాదించలేదురా. పరాయి పిల్లగా బతకాల్సిందే కాని నీ భార్య కాలేదు, కోడలుగా ఈ ఇంటికి రాలేదు. కూతురే కోడలుగా ఎలా వస్తుంది? ఎప్పటికైనా హక్కుతో వస్తుంది. ఎందుకురా నవ్వు? ఆహా, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అంటే వస్తుందని బావ నమ్మకం అనుకుంటా అత్తయ్య. అత్యాశకు కూడా ఓ హద్దుంటుందిరా. కాలమే నిర్ణయిస్తుందమ్మా. దైవం తీర్పిస్తుంది. నేను తీర్పు ఎప్పుడో ఇచ్చేశానురా. ఇంకది మారదు. నువ్వివ్వచ్చు. సుప్రీం సుప్రీమే. ఈ ఇంట్లో నేనే సుప్రీం. వాడి ఉద్దేశం గాడ్ ఈజ్ గ్రేట్ అని. వాడి ఉద్దేశం అలా ఉంచండి. మీ ఉద్దేశం ఏంటి? కోడలుగా తెచ్చుకుందామనా? చచ్చా, అసలు నాకు ఆలోచన లేదు. కూతురిగా తేవాలనే నా ఆలోచన. విన్నావుగా, మారితే మంచిది నీకు. ఇతనేంటి వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు? పనిగట్టుకుని వస్తున్నాడంటే ఖచ్చితంగా తన చెల్లెల గురించి మాట్లాడడానికి అయి ఉంటుంది. దుర్గమ్మ ప్రెసిడెంట్గా పోటీ చేస్తుందన్న విషయం తెలుసుకుని తన చెల్లెలకి పోటీ రావద్దని చెప్పడానికి వచ్చినట్టున్నాడు. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడు అలాంటివేం వద్దమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను.
చెప్పండి మినిస్టర్ గారు. మీరు మహిళా మండలిలో ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారంటగా? అవునండి, పోటీ చేస్తున్నాను. దాక్షాయిని తన నా చెల్లెలని మీకు తెలుసు కదా? తెలియకపోవడం ఏంటండి, ఎంతో కాలంగా వారే మహిళా మండలి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. తన నా చెల్లెలని, ఇంతకాలం ప్రెసిడెంట్గా ఉందని తెలిసి కూడా మీరు పోటీకి దిగారా? తప్పే ఉంది మినిస్టర్ గారు. ఎల్లకాలం ఒక్కరే ప్రెసిడెంట్గా ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఉంది. నా చెల్లెలే ప్రెసిడెంట్గా ఉండాలి. కొత్త నాయకత్వం కావాలని సంఘం కోరుకుంటోంది. అందుకే నేను పోటీకి దిగాను. తను మారడానికి ఒప్పుకునేది లేదు. అది సంఘం మీ సొంతం కాదు కదా. కాస్త వెనక ముందు ఆలోచించి మాట్లాడండి. మాతో పోటీ అంత మంచిది కాదు, నిలిచి గెలవడం అంత మంచిది కాదు. దుర్గా, ఇది మహిళా సంఘం విషయం. మీరు కలగ చేసుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. పదవే పంచాయతీ పదవైనా మహిళా మండలి పదవైనా మేం నిలిచేది గెలిచేది ప్రెస్టేజ్ కోసం. నా చెల్లెలు ఎంతో కాలంగా మహిళా మండలి ప్రెసిడెంట్గా చేస్తుంది. యునానిమస్గా ఎన్నుకోబడుతుంది. ఇప్పుడు సడన్గా పోటీ అంటే అది మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. మా చెల్లెలు తట్టుకోలేదు. కాబట్టి మీరు ఈ పోటీ నుంచి తప్పుకుంటే అందరికీ మంచిది. మీరేనా చెప్పండి ప్రసాద్ గారు. అన్నీ తెలిసినవారు, రాజకీయం దగ్గరుండి చూసినవారు. పదవి పోతే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. పోటీ నుంచి తప్పుకొని తను ఎప్పుడూ చేసే సెక్రటరీ పదవి కొనసాగించమనండి. ఎవరికీ అభ్యంతరం ఉండదు. సారీ సార్, ఈ విషయంలో తను ఏమందో మీరే విన్నారు కదా. నేను ఇంటర్ఫియర్ అవ్వదలుచుకోలేదు. పోటీ చేసేది నీ భార్య. మీరు చెప్పింది కరెక్టే. కొన్ని విషయాల్లో వాళ్ళ నిర్ణయాలు మార్చలేమండి. వాళ్ళకి విలువ ఇవ్వాలి కదా. సరే, కమెంట్ చేస్తున్నానని మీరు ఫీల్ అవుతున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాను, పోటీ నుంచి తప్పుకోమని చెప్పండి. నిర్ణయం మార్చుకోండి. మార్చుకోవడానికి తప్పుకోవడానికి నేనుగా ఈ నిర్ణయం తీసుకోలేదు. వీరి మేనకోడలకి వారి చెల్లెలకి వచ్చిన చిన్న ఈగో ప్రాబ్లం వల్ల నన్ను ఈ పోటీలో నిలబెట్టింది. తనేదో చిన్నపిల్ల, ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది. పెద్దవాళ్ళుగా మీరు ఆలోచించాల్సింది పోయి తన నిర్ణయానికి మీరు వత్తాసు పలుకుతారేంటి? తను చిన్నపిల్ల అయి ఉండొచ్చు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోదు. వాళ్ళ మధ్య ఏమైందో నాకు తెలీదు. తన అత్తయ్యని పోటీ చేయమంది, తను పోటీ చేస్తుంది. మీ మేనకోడలు నిలబెట్టిందని మీరు నిలబడుతున్నారు. అవతల నా చెల్లెలు ఇంతకాలం ప్రెసిడెంట్గా చేసి తనిప్పుడు మళ్ళా ఓడిపోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అది నా చెల్లెలు భరించలేదు. నా చెల్లెలు అవమానం పడితే భరించలేదు అంటున్నారు. మరిక్కడ నన్ను నిలబెట్టింది తులసి, భరించలేదు. సడన్ గా మీరు చెప్పినట్టు నేను వెనక్కి తగ్గిపోతే మా అత్తయ్య నన్ను మోసం చేసింది అని అవమానంతో ఆ పిల్ల ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అప్పుడు నా వల్ల వీరికి తన మేనకోడలు దూరం అవుతుంది. ఈ కాలం పిల్లల గురించి మీకు తెలుసు కదా మినిస్టర్ గారు. వాళ్ళు అనుకున్నది జరగకపోతే ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. పరీక్షల్లో మార్కులు తగ్గాయని ప్రాణాలు తీసుకుంటున్న ఈ రోజుల్లో నేను తప్పుకున్నానని ఏదైనా జరగరంది జరిగితే వీరికెవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మా నాన్నలకు ఏం చెప్తారు? చూడండి, మీ మాట కాదంటున్నందుకు మన్నించండి. పోటీలో నుంచి తప్పుకుని మోసం చేశాను అనే మాట అనిపించుకోవటం, పార్టీ మారాను అని పేరు తెచ్చుకోవటం, నా ఆడపడుచుకి నష్టం కలిగించటం, వీరి మనసు బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఈ పోటీలో నిలబెట్టింది నన్ను గెలిపిస్తానని మీ చెల్లెలతో ఛాలెంజ్ చేసింది అదే కాబట్టి దానిష్టానికి వద్దనుకోవటం మంచిది కాదు అనిపిస్తోంది. ఈగోకి పోయిన అమ్మాయి దిగి వస్తుందా? ఏమో, చిన్నపిల్లని మీరే అన్నారుగా, ప్రయత్నించండి. అది ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. మీ చెల్లెలకు కూడా ఇబ్బంది ఉండదు. మీరేమంటారండి? నువ్వు చెప్పింది బాగానే ఉంది. అది అసలే ఆత్మాభిమానం గల పిల్ల.
వాళ్ళు దాన్ని అడగకుండా నిర్ణయాలు తీసుకుంటే నువ్వన్నట్టే జరిగే ప్రమాదాలున్నాయి. దాన్ని సరే అనిపించడం నాకు కరెక్టే అనిపిస్తుంది. అయితే పదండి, వెళ్ళి కలుద్దాం. ఇల్లు మీరేం తిరుగుతారండి? మీరు కూర్చుని మాట్లాడుతూ ఉండండి, నేను పిలిపిస్తాను. లక్ష్మి, ఆ? వెళ్ళి తులసిని పిలుచుకునిరా. ఆ, నేనా? ఏమే? నేను పిలిస్తే అది రాదు. పైగా పంచాయతీ పెడుతుంది, విషయం చెప్పాల్సి వస్తుంది. అప్పుడు అది అస్సలు రాదు. పోటీ ఫైనల్ అవుతుంది. మినిస్టర్ గారికి వాళ్ళ చెల్లెలకి కోపం వస్తుంది. నువ్వేం మనిషివే, ఒక్కటి మంచి మాట మాట్లాడవు కదా. నేను పిలుచుకుని వస్తానండి. పద పదం. నేను తాగుతాను ప్రియా. అమ్మా వదినా, నువ్వు వెళ్ళు ప్రియా. వంటగదిలోకి వెళ్ళి తీరికలేనట్టు పనులేమైనా చేస్తూ ఉండు, ఓకేనా? ఎందుకే? అబ్బా నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చేయ ముందు. ఇలా ఇవ్వు. అది వేసే. ప్రియా, ప్రియా, ఏమంటుంది తులసి? ఆకలి ఆకలి అంటూ అరుస్తుంది. రాత్రి నుంచి పస్తే. దానికోసమే చేస్తున్నా, నువ్వు వచ్చి తాళం తీయగానే అంత పెడదాము అని. తులసి, బయటికి రావే. జైలు నుంచి రిలీజ్ అయిన ఖైదీని చూసినట్టు ఉందత్తయ్యా. నోరు ఊరుకోదా? కెలికి తిట్లు తింటామంటే అదే. అసలే తిక్క మీద ఉంది. తులసి, నీతో అర్జెంట్ పనుంది, పద పద పద. నేను రాను. పనుంది అంటే రానంటావే? అవతల దాక్షాయణి వాళ్ళ అన్న మినిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ వచ్చి కూర్చున్నాడు. ఒళ్ళంతా చిరాగ్గా ఉంది, స్నానం చేసి రావాలి. ఒళ్ళు ఫ్రెష్ గా లేకపోతే బుర్ర ఫ్రెష్ గా ఉండదు. బుర్ర ఫ్రెష్ గా లేకపోతే నువ్వన్న తిక్క మాట్లాడుతుంది. కుదరదు. త్వరగా స్నానం చేసిరా పో. అమ్మా, దుర్గమ్మకి కాఫీ ఇవ్వు. లక్ష్మి తాగదులే. నువ్వు ఇలా మాట్లాడబట్టే అది అలా మాట్లాడుతోంది. కాస్త నోటికి కుట్లేసి కూడా నేర్చుకోవే. అలాగే అత్తయ్యా. సరే సరే, పద పద వెళదాం, లేట్ అవుతుంది. ఇలాగా ఈ చింపిరి చుట్టుతోనా దూకొని వస్తాను. అమ్మా, నాకు ఈరోజు నీ చేతితో జడేయించుకోవాలనుందిరా. నా చేతులు ఖాళీగా లేవే. మరి నాకు జడేసుకోవడం రాదు కదా. దుర్గమ్మ, అమ్మ వచ్చేదాకా వెయిట్ చేస్తావా, నువ్వే వేస్తావా? అత్త ఎందుకు వేస్తుంది? వేస్తే తప్పే లేదులే. వెళ్ళిపో, దువ్వెన తెచ్చుకో తొందరగా. వెళ్ళు వెళ్ళు.
అయిపోయింది. పద పద వెళదాం. ఆగు, పూలు తెచ్చుకుంటాను. సరే పద. అబ్బా, భలే వేసావు దుర్గమ్మ. చాలే సోకు, తొందరగా వెళదాం. పద పద. ఆగు. అసలే రాత్రి నుంచి పస్తున్నాను, ఏమీ తెలియదు. టిఫిన్ అయినా చేయని. టిఫినా? ఏ, అది కూడా అంతయ్యే తినిపించాలా? నీకేంటే బాధ? నేను తింటే నీకేమవుతుంది? అమ్మా, టిఫిన్. ఇందా. దుర్గమ్మ, నేను తింటే గంట సేపు అవుతుంది. అయ్యో, వచ్చి తినిపిస్తావా? తింటూ కూర్చోమంటావా? వస్తున్నా. తిను తిను, త్వరగా తిను. మంచినీళ్ళు గ్లాసు. ఇదిగో. అబ్బబ్బబ్బా, ఇంత వేడిలో వంట చేయడం అసలు తెమలడం లేదు. తాగు 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 తాగు. తగ్గాయా? ఎందా? అబ్బా, మోడు పగులుతుంది. కొట్టానటేనా? ఏలు కొరుకుతావేంటే? అమ్మా, నాకు వేలు కొరకడం అలవాటు కదా, నువ్వైనా చెప్పు. పెంపకం. తిను తిను. ఇంక చాలు దుర్గమ్మ. పద పద పద. లే 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 లే. మూతి కడగమంటుందొదినా. అయ్యో, చిన్నగా. చాలా పౌడర్ అంతా పోతుంది. అబ్బా, మరి మూతికి ఈ పక్క నుంచి ఆ పక్కకి పోసుకున్నావు. మూతి తుడిచానే. అయ్యో, రా, పౌడర్ రాసి కాటుకు పెడుతురా. అయ్యో రామచంద్ర, రా. పద పద పద, తొందరగా రా. నువ్వు మళ్ళీ మూతి తుడుచుకోవడం ఒకటి. పద. కూర్చో 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 తొందరగా. ఏ పౌడరు? ఇది.